జీవో 46ను రద్దు చేయాలంటూ దీక్ష చేస్తున్న బండ్లగూడ పోలీస్ స్టేషన్లో అరెస్ట్ అయ్యారు 70 మంది. జీవో 46 బాధితులను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో మాట్లాడించడం జరిగింది. ఈ 30 గంటలుగా దీక్ష చేస్తూ మీరు గొప్ప పోరాటం చేస్తున్నారు, కానీ మీ ఆరోగ్యం కూడా ముఖ్యం కాబట్టి మీరు దీక్ష విరమించండి, మీ పోరాటానికి మా మద్దతుంటుందన్నారు. అవసరమైతే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరినీ సీఎస్ దగ్గరికి తీసుకెళ్లి మాట్లాడతామని చెప్పడం జరిగింది. బాధితులను ఎవరూ కలవద్దని, కలిసిన సందర్భంగా ఎవరూ వీడియోలు తీవద్దని ఇలా రకరకాలుగా ఆంక్షలు పెట్టడం సర్కార్ నియంత్రిత ధోరణికి నిదర్శనమన్నారు. మమ్మల్ని ఎన్నుకోండి, మేము ఎన్నికైతే మా ప్రభుత్వం వస్తే తప్పకుండా జియో 46ను రద్దు చేస్తాం, మీకు న్యాయం చేస్తామని చెప్పేసి మాట ఇచ్చి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఈరోజు జియో 46 బాధితుల నోట్లో మట్టి కొట్టే ప్రయత్నం చేస్తా ఉన్నది. అందుతే జుట్టు లేకపోతే కాళ్ళు. ఆ రోజు ఓట్ల కోసం జియో 46 బాధితుల కాళ్ళు పట్టుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు అదే జియో 46 బాధితుల కాళ్ళు పట్టి గుంజేటువంటి ఒక ప్రయత్నం చేస్తా ఉంది. ఎన్నిక జరిగి ఇప్పుడు 8 నెలలు కావస్తా ఉన్నది. ఈ దేశంలో చట్టాలను మారుస్తున్నాం, అవసరమైనప్పుడు రాజ్యాంగాన్ని కూడా మార్చినాం. అలాంటిది ఒక జియోని సవరించడం ఒక పెద్ద విషయమా? ఒక జియోను రద్దు చేయడం ఇంకొక పెద్ద విషయమా? కేవలము ఎన్నికల సామాగ్రిని వాడుకున్నట్టు దాన్ని వదిలేసినట్టు ఈరోజు జియో 46 బాధితులను ఎన్నికల్లో వాడుకొని వదిలేసినది తప్ప నిజంగా వాళ్ళ సమస్యను పరిష్కారం చేయాలనేటువంటి కనీస ఆలోచన కూడా ఈ ప్రభుత్వానికి లేదు. ఇటీవల ఎమ్మెల్సీ గెలిచినటువంటి అభ్యర్థులను మొదలు పెడితే ఈరోజు మంత్రులుగా చలామణి అవుతున్నటువంటి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు కానీ, పట్టి విక్రమార్క గారు కానీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ, సీతక్క గారు కానీ, శ్రీధర్ బాబు గారు కానీ, వీళ్ళందరితో పాటు స్వయంగా ముఖ్యమంత్రి గారు కూడా జియో 46ను రద్దు చేస్తామని మాట ఇచ్చినటువంటి వాళ్ళు. కానీ ఓడెక్కదాకా ఓడమల్లన్న, ఓడదీయనాక బోడమల్లన్న చాత్రంగా ఎన్నికల వరకు వాడుకున్నారు. ఎన్నికల తర్వాత కనీసం వీళ్ళకి అపాయింట్మెంట్ కూడా ఇస్తలేదు. గత 3 రోజులుగా అటు దిల్సుఖ్ నగర్ లో అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర, నిన్న ఉదయం ప్రజాభవన్ లో 400 మంది నిరాహార దీక్ష ప్రారంభిస్తే వాళ్ళందరినీ కూడా అర్ధరాత్రి చెల్లాచెదురు చేసి, అర్ధరాత్రి అరెస్టు చేయడమే కాకుండా పిడుగుద్దులు గుద్ది, గాయపరిచి, లాఠీ చార్జ్ చేసి చివరకు వేరు వేరు ప్రాంతాలకు తరలించడం జరిగింది. సుమారుగా ఒక 70-80 మందిని బండ్లగూడ పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేయడం జరిగింది. నిరాహార దీక్ష ప్రారంభించి 30 గంటలు గడిచినా ఇప్పటి వరకు ప్రభుత్వం నుండి ఒక్క ప్రతినిధిని కూడా వీళ్ళు పంపలేదు. ఇప్పటివరకు ఒక్క ప్రతినిధి కూడా వీళ్ళతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేయలేదు. ఇది చాలా దుర్మార్గం. వాళ్ళతో మాట్లాడడానికి, వాళ్ళ ఆలోచనలు తెలుసుకోవడానికి ఈరోజు మరి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు పంపితే నేను బండ్లగూడ పోలీస్ స్టేషన్ రావడం జరిగింది. పోలీస్ అయ్యి చట్టాన్ని కాపాడాలి, అన్యాయం గురైనటువంటి వాళ్ళని కాపాడాలి, వాళ్ళకి న్యాయం చేయాలనేటువంటి ఒక ఆలోచనతోని అహర్నిశలు కష్టపడి తల్లిదండ్రులు కూలీనాలు చేసి పంపినటువంటి డబ్బులతోని కోచింగ్ తీసుకొని ఆ అరకొర వసతులు ఉండేటువంటి అశోక్ నగర్ హాస్టల్లో ఉంటూ ప్రిపేర్ అయ్యి మెరిట్ తెచ్చుకున్న తర్వాత ఈరోజు మాకు కనీసము మమ్మల్ని అర్హులుగా కూడా చూడడం లేదు, మాకు జాబ్ ఇవ్వడం లేదని చెప్పేసి కన్నీరు మున్నీరు అవుతా ఉన్నారు. వాళ్ళ బాధ వర్ణనాతీతం. 30 గంటల నుంచి అన్నం తినకపోతే కనీసం మాట్లాడినటువంటి వాళ్ళు కూడా లేరు. మాలాంటి వాళ్ళు ఎవరైనా ఇక్కడ మాట్లాడడానికి వస్తే పోలీసులు కనీసం వాళ్ళతోని కలిసేటువంటి అవకాశం కూడా ఇవ్వలే. ఇక్కడటువంటి చాలా మంది ఒకరిద్దరు మినాయిస్తే వీళ్ళందరూ కూడా ఇప్పుడు అరెస్ట్ అయినటువంటి వాళ్ళని కలవడానికి వచ్చింది తప్ప అరెస్ట్ అయినటువంటి వాళ్ళని ఇప్పటి వరకు మమ్మల్ని కలవనిస్తలేదు. ఇది చాలా దుర్మార్గం. తర్వాత కనీసం వాళ్ళకు మంచినీళ్లు ఉన్నాయా, వాళ్ళకి కనీస వసతులు ఉన్నాయా, అవి కూడా కనీసం చూడడం లేదు. అన్నం తినకపోతే కేసులు పెడతా అని కూడా బెదిరిస్తున్నారు. అంటే ఇంత అరాచకంగా ఈ ప్రభుత్వం వ్యవహరించడం చాలా దురదృష్టకరం. ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచన చేయాలి. ఇక నిన్న జాబ్ క్యాలెండర్ అని ఒకటి ప్రకటించింది. ఉద్యోగ క్యాలెండర్ కాదు అది, ఉత్తుత్తి క్యాలెండర్, అది ఉత్తి క్యాలెండర్. అది
అల్లా కనీసము డేట్లు లేవు, ఎన్ని జాబులు ఇస్తారనేది చెప్పలేదు. మైసూర్ పాక్ లో మైసూరు ఎట్లయితే ఉండదో ఈ జాబ్ క్యాలెండర్ కూడా అట్లనే జాబులు లేవు. చాలా దుర్మార్గము. అంటే నిరుద్యోగులను ఏదో విధంగా మోసం చేయాలనేటువంటి ఆలోచన తప్ప నిజంగా వాళ్లకు న్యాయం చేయాలనేటువంటి ఆలోచన మాత్రం ఈ ప్రభుత్వంలో కనబడతలేదు. కాబట్టి తప్పకుండా దీన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లాలి. కానీ మీరు ఇలా తినకుండా మీరు నీరసపడద్దు. మీరు ఈ పోరాటాన్ని మరొక స్థాయికి తీసుకెళ్లాలి. తప్పకుండా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొద్దాము. తప్పకుండా మా వంతు కూడా మేము అన్ని రకాలుగా మీకు మద్దతుగా ఉంటాము. అవసరమైతే మా ఎమ్మెల్యేలందరినీ కూడా తీసుకుని సిఎస్ గారి దగ్గరికి వెళ్లి మీ గోడును వినిపిస్తామని చెప్పి స్వయంగా మరి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారు కూడా వీరితో మాట్లాడడం జరిగింది. మీరు ఎట్టి పరిస్థితుల్లో ఈ దీక్షను విరమించాలి. ఎందుకంటే మీ ఆరోగ్యం బాగుంటుంది, మీరు కూడా పోరాటం చేయగలుగుతారు. తెలంగాణ భవిష్యత్తు మీ భవిష్యత్తు మీద ఆధారపడి ఉన్నది. కాబట్టి తప్పకుండా మీరు విరమించండి అని చెప్పేసి వారు కూడా మరి ఇప్పుడు ఈ జియో 46 బాధితులను రిక్వెస్ట్ చేయడం జరిగింది. తప్పకుండా మా మద్దతు ఉంటుంది, అన్ని రకాల మద్దతు మేము తప్పకుండా ఇస్తాము. తప్పకుండా వాళ్ళ గొంతుకై గలమెత్తేటువంటి ఒక ప్రయత్నం కూడా నిన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేస్తే వాళ్ళ గొంతు నొక్కేటువంటి ఒక ప్రయత్నం చేసింది. నిన్న మొత్తం ఉద్యోగాల మీద చర్చిస్తామని చెప్పేసి చివరకు ధరణిని తీసుకొచ్చి ఉద్యోగాల అంశాన్ని సైడ్ ట్రాక్ చేయడం జరిగింది. ఎందుకంటే ఉద్యోగాల అంశం కనుక చర్చిస్తే వీళ్ళ బండారం బయటపడుతుంది, వీళ్ళ ఉద్యోగాలు ఊడతాయి అనేటువంటి ఒక భయంతో ఈ రకంగా చేసిండ్రు. కాకపోతే అసెంబ్లీలో గొంతు నొక్కుతారు కావచ్చు, కానీ ప్రజాక్షేత్రంలో మా గొంతు నొక్కలేరు. తప్పకుండా జియో 46 బాధితుల గొంతుకై తప్పకుండా మేము గలాన్ని విప్పుతాం, పోరాటం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మరొకసారి హెచ్చరిస్తాం.